లాస్ట్ వీడియోలో మొబైల్ మన జీవితం మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, దాని ఎఫర్ట్స్ ఏంటి అని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అవన్నీ మీకు తెలియదు అని కాదు, తెలిసి తెలియని స్టేజ్లో మనం ఉండిపోతాం ఒక్కొక్కసారి. అందుకనే మనం డైలీ జరగాల్సిన పనులు కొన్ని పోస్ట్పోన్ అయిపోయి, మనం వేసుకున్న ప్లానింగ్లో చాలా పనులు మిస్ అయిపోయి మన డేని చాలా తక్కువ ప్రొడక్టివిటీ తోటి ఎండ్ చేస్తున్నాం, అవునా? సో ఐ హోప్ మీ అందరికి ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను టిప్స్, అంటే నేను ఫాలో అయ్యే కొన్ని స్టెప్స్, మొబైల్ని ఎంత తక్కువ నేను వాడతానో అది వాడటం కోసం నేను ఫాలో అయ్యే టిప్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే ఈ టిప్స్ని మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు వాచ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్. సో నేను ఫాలో అయ్యే టిప్స్లో ఫస్ట్, మార్నింగ్ లెగవగానే మీరు అందరూ ఏం చేస్తారు? సో నేనైతే ఒకసారి లెగిసి మంచిగా ఒక కామ్ మైండ్తో ఒక 5 to 10 minutes అలా కూర్చుంటాను. అలా కూర్చున్న తర్వాత నైటే నా రొటీన్ని నేను రాసుకొని పెట్టుకుంటాను. సో ఆ రొటీన్ని ఒక్కసారి చెక్ చేసుకొని నా డేని స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ లెగవగానే లేడీకి లేచింది పరుగులాగా మీ పనులు స్టార్ట్ చేయొద్దు. మీకు ఇష్టమైన, అంటే యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కానీ, మెడిటేషన్, మీకు వీలైతే వాకింగ్, ఒక 10-15 minutes టైం స్పెండ్ చేయండి. ఆ తర్వాత మన ప్రాపర్ ప్లానింగ్ తోటి ఏ పని ముందు చేస్తే బాగుంటుంది అని ఒక డెసిషన్ తీసుకొని నెక్స్ట్ మీ వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకోండి. అంతేకాని లెగవగానే ఒక 10-15 minutes ఫోన్తో కూర్చుందాము అంటే ఎంతో కొంత మైండ్ అనేది డిస్టర్బెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే డేలో ఏదో ఒక టైంలో డీప్ వర్క్ అనేది చేసుకోండి. మీకు ఇష్టమైన వర్క్ ఏదో ఒకటి పెట్టుకుంటే ఆ టైంలో ఫోన్ని అస్సలు ముట్టుకోకుండా ఒక పక్కకి పెట్టేస్తాం. నేనైతే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్ కంటెంట్ రైటింగ్ మీద కానీ, వీడియో షూట్ కోసం కానీ కూర్చుంటాను. ఆ టైంలో ఫోన్ అనేది షూటింగ్లో ఉంటుంది కనుక నా చేతిలో అస్సలు ఉండదు. ఇలా నేను ఫోన్ని మ్యాక్సిమం టైం అవాయిడ్ చేస్తాను. నా డేలో మొబైల్ని తక్కువ యూస్ చేయడానికి నేను ఫాలో అయ్యే బెస్ట్ ప్రొసీజర్ ఏంటో తెలుసా మీకు? మొబైల్లో ఫస్ట్ నేను అన్యూస్డ్ యాప్స్ ఏమన్నా ఉంటే అన్నీ డిలీట్ చేస్తాను. అండ్ కొన్ని యూస్డ్ యాప్స్ ఉంటాయి, ఐ మీన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ యూస్ చేస్తాం. బట్ మోస్ట్లీ ఇవి యూస్ చేసేది మన ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. సో నేనేం చేస్తానంటే వీటి నుంచి నోటిఫికేషన్ అనేది టర్న్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకు అంటారు? ఎప్పుడైనా మనకి ఎవరైనా జస్ట్ పింగ్ చేసినా, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, నోటిఫికేషన్ సౌండ్ రాగానే మనం చేసే పెద్ద మిస్టేక్, మనం చేస్తున్న పనిని ఆపేసి పరిగెత్తుకుంటూ వస్తాము. ఎవరు మెసేజ్ చేశారో, ఏమైందో అని చెప్పి చూద్దామని వచ్చాం. నిజంగా ఆలోచించండి, అంత అర్జెన్సీ ఉందంటారా? అంత ఇంపార్టెంట్ మెసేజ్ మనకు వచ్చింది అంటారా? ఉండదు, అవునా? మోస్ట్ ప్రాబబ్లీ ఉండదు. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒకవేళ మనకు అలా వస్తుంది అంటే దానికోసం మనం 365 days నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా మనల్ని కమ్యూనికేట్ చేయాలనుకునే వాళ్ళు ఇంకొక వేలో కూడా అర్జెంట్ అయితే కమ్యూనికేట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఒక మెసేజ్ ద్వారానో లేదా జస్ట్ ఒక రింగ్ ద్వారానో మనల్ని కమ్యూనికేషన్ కాకుండా వేరే ద్వారా అయినా వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. ట్రస్ట్ మీ, నిజంగా ఇలా చేయటం వల్ల మీ లైఫ్లో చాలా కామ్నెస్ అనేది ఏర్పడిపోతుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్తో మీ పనిని మీరు కంప్లీట్ చేసుకుంటారు. మనం ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ ఇన్స్టా, ఫేస్బుక్ వీటన్నిటికీ కొంచెం టైం కేటాయించుకొని మనం చూసుకోవచ్చు. కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే స్క్రీన్ టైం అనేది కేవలం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రమే ఎక్కువగా చూస్తాను. అండ్ మొబైల్ అయితే ఒక 5 to 10 minutes టైం పెట్టుకొని చూస్తాను. అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఎక్కువగా మాట్లాడటం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం చేస్తే ఫోన్ అనేది తక్కువ యూస్ చేస్తాం. అలాగే ఈవినింగ్ టైమ్స్ బాల్కనీలో మన ప్లాంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేయటం, లేదా మీకు దగ్గరలో ఏదైనా పార్క్ ఉంటే వెళ్ళి ఒక 10-15 minutes వాక్ చేయటం, వీటన్నిటిలో దొరికే సంతోషం మనకి ఫోన్లో అస్సలు దొరకదు. సో ఇవేమీ చేయకుండా ఇంట్లో ఉన్నాము అంటే డెఫినెట్లీ ఫోన్ ఓపెన్ చేస్తాము. సో కాబట్టి మనకి మనం కొన్ని అలవాట్లు చేసుకొని కాసేపు ఇలా గ్రీనరీతో స్పెండ్ చేస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది.
అలాగే మీకు ఇష్టమైన హాబీస్, కొన్ని అలవాట్లు, కొత్త అలవాట్లు చేసుకోండి. చాలా బాగుంటుంది. మ్యూజిక్ వినడం, బుక్ రీడింగ్, ఏదో ఒకటి చేస్తే చాలా పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది. నైట్ టైం కూడా మ్యాక్సిమం ఫోన్ని చూడటం అవాయిడ్ చేయండి. ఒకవేళ ఫోన్ చూసినా అది దూరంగా పెట్టేసుకొని హ్యాపీగా హాయిగా పడుకోవటానికి మాత్రమే ట్రై చేయండి. మనకి పొద్దున్నే లెగవటానికి అలారం కావాలి కనుక కొంచెం ఫోన్ని దూరంలోనే బెడ్కి దూరంగా పెట్టుకొని హ్యాపీగా పడుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇదండి నేను ఫాలో అయ్యే చిన్ని చిన్ని టిప్స్. సో స్టార్టింగ్లో ఎవ్వరికీ వర్కౌట్ అవ్వదు. స్టార్టింగ్లో చాలా కష్టంగా కూడా ఉంటుంది. బట్ మనం ఎంత కష్టపడితే దాని ఫైనల్ ఎండ్ అనేది అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది మనకి. సో మనం కష్టపడకుండా ఈరోజు ఎంజాయ్మెంట్లో మోడ్లో ఉన్నాము అంటే ఫ్యూచర్లో కష్టపడాల్సి వస్తుంది. అవునా? ఇదే నేను కూడా నమ్ముతాను. సో ఎంత టైం పట్టినా సరే మీరు కూడా మీ అలవాట్లను మార్చుకోవటానికి ప్రయత్నించండి. సో నేను ఫాలో అయ్యే టిప్స్ మీ అందరికీ నచ్చి మీరు కూడా ఫాలో అవుతుంటే కనుక ప్లీజ్ కమెంట్ మీ. నేను తప్పకుండా మీ కమెంట్స్ చదువుతాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and see you in one more video. This is Priyanka signing off.